ఏదైతే అభివృద్ధి సంబంధించిన అంశాల మీద పర్యటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు వీళ్ళు ఈ కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి అక్కడ అధికారులదే పూర్తి బాధ్యత. ఈవో కావచ్చు, చైర్మన్ కావచ్చు, వీళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఏకాదశి సందర్భంగా ఏదైతే ఏర్పాటు చేసిన అంశం ఉందో అది దేవస్థానం సంబంధించిన పూర్తి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. పాలక మండలి ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే ఈ విషయం మీద వాళ్ళే బాధ్యత వహించాల్సి అవసరం ఉంటుంది. అంటే ఒకటేసారి అంతమంది చనిపోవడానికి గల రీజన్ ఏమనుకుంటున్నారు? అంటే ఒకేసారి అంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రచారం ఏదైతే ఏర్పాటు కంటే మించి ప్రచారం చేశారు. ప్రచారం మనం ఎంత ఏర్పాటు చేస్తామో అంతే ప్రచారం చేయాలి. ప్రచారానికి మించి ఏర్పాటు చేశారు. మనం ఒక పెళ్లికో లేకపోతే ఒక కార్యక్రమానికో 100 మంది పిలుస్తాం, కానీ 150 మందికి మనం భోజనం రెడీ చేస్తాం. అంటే మనం పిలిచిన వాళ్ళేమో 100 మంది, మనం ఏర్పాటు చేసిందేమో 150 మంది. సో ఈ ఏదైతే ప్రచారం ఉందో వీళ్ళు ఏర్పాటు చేసిన దానికన్నా ఎక్కువ ప్రచారం చేశారు. ఆ ప్రచారం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఇందులో ప్రచారం వెనక ఏమైనా క్యాష్ చేసుకునే ఒక ఉద్దేశంతో ప్రచారం చేశారంటారు. టీటీడీ వాళ్ళు కూడా ఇంతమంది భారీగా ప్రచారం చేయడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, అది ఏమన్నా క్యాష్ చేసుకున్నా, హిందూ భక్తుల్ని క్యాష్ చేసుకున్న ఉద్దేశం ఏమన్నా? అంటే హిందూ భక్తులు అనే కాన్సెప్ట్ పక్కన పెడితే ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అప్పుడు కొంచెం కమర్షియల్ కోణంలో చేస్తారు. ఎందుకంటే ఈ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్స్, ఈ లడ్డు ప్రసాదాలు, వీటిలన్నిటిని కూడా ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ టెండర్స్ కూడా ఏవైతే ఆ సరౌండ్లో ఉండే మార్కెట్ టెండర్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా మనకి ఇన్ని సంవత్సరాలకి ఇన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి కాబట్టి మనం ఇంత దేవస్థానానికి ఇవ్వచ్చు అన్న ఫీలింగ్తో చేస్తారన్నమాట. సో ఆ రకంగా ఉత్సాహం కూడా చూపించుండొచ్చు. కానీ ఏదైతే వీళ్ళు పక్కగా ఏదైతే మనకి దేవస్థానం సంబంధించిన క్యూ లైన్ కాకుండా ఒక పార్కులో సపరేట్గా పెట్టడం,